అసలు మనం సంతోషంగా ఉన్నామా? ఎప్పుడో ఒకప్పుడు మనందరికీ ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది కదా. సరే, ఈరోజు మనం సంతృప్తి అంటే ఏంటో చాలా సింపుల్గా కానీ ఎంతో శక్తివంతంగా చెప్పే ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మన జీవితం మనకు నచ్చకపోతే, సంతృప్తిగా అనిపించకపోతే, మరి ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ ఎక్కడిదాకా వెళ్తాం? ఈ కథలో మనకి సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ కథ ఒక కాకితో మొదలవుతుందన్నమాట. అయితే ఇది మామూలు కాకి కాదు. తన నల్లరంగును చూసి తనే అసహించుకుంటూ, తన బతుకే వ్యర్థమనుకుంటూ, చాలా తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్న కాకి. చూడండి, ఆ కాకి తన బాధనంతా ఒక మునిముందు ఎలా వెళ్ళగక్కిందో. నా జీవితంలో నాకు సంతోషమే లేదు, నన్నెవరూ ఇష్టపడరు, ఇలా బతకడం కన్నా చచ్చిపోవడమే నయం అనంటుంది. ఎంత నిరాశ ఉంటే దప్ప ఇలాంటి మాటలొస్తాయి? సరిగ్గా అప్పుడే కథలో ఒక పెద్ద ట్విస్టొస్తుంది. ఆ ముని ఒక అద్భుతమైన వరమిస్తానంటాడు. ఏంటంటే, నువ్వు ఏ జీవిగా మారాలనుకుంటే ఆ జీవిగా నిన్ను మార్చేస్తాను అని. అయితే ఒక చిన్న కండీషన్ పెట్టాడు. సో ఇప్పుడు కాకి తన సంతోషాన్ని వెతుక్కుంటూ ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మరి దాని ప్రకారం సంతోషంగా ఉండడమంటే ఏంటి? ఎవరిలా మారటం? కాకి వెంటనే అడిగేసింది, స్వామీ, నన్నొక తెల్లటి అందమైన హంసగా మార్చేయండి అని. దాని ఆలోచన ఏంటంటే, ఆ తెల్లని రంగే ఆ అందమే అసలైన సంతోషమని. ఇక్కడే ఆ ముని చాలా తెలివైన షరతు పెట్టాడు. సరే, కాని ఒక పనిచెయ్యి. ముందు నువ్వు వెళ్ళి నిజంగా హంస సంతోషంగా ఉందో లేదో తెలుసుకునిరా అన్నాడు. ఈ ఒక్క షరతుతో కాకి ఆలోచించేలా చేశాడన్నమాట. సరే, ఇక మన కాకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కాని ఈ ప్రయాణంలో దానికి తెలిసిన నిజాలు దాని ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేస్తాయి. అలా ఎగురుకుంటూ వెళ్ళి ఒక సరస్సులో చాలా అందంగా నీటిపై తేలియాడుతున్న ఒక హంసను చూసింది. అబ్బా, ఇదే నిజమైన సంతోషం అనుకుంటూ దానితో మాట కలపటం మొదలుపెట్టింది. ఆ హంసను చూడగానే కాకి ఏమందో తెలుసా? నువ్వు ఎంత తెల్లగా పాలలా ఉన్నావు, బహుశా ఈ ప్రపంచంలో నీకన్నా సంతోషంగా ఉన్న పక్షి ఇంకోటి ఉండదేమో అంది. ఆ మాటలో ఎంత ఆరాధన ఉందో, కొంచెం అసూయ కూడా ఉంది. కాని హంస చెప్పిన సమాధానం విని కాకికి మైండ్ బ్లాంక్ అయింది. లేదు, నేనేం సంతోషంగా లేను, నాకంటే ఆ రంగురంగుల చిలుక ఉంటుంది చూడు, అదే చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పింది. దీంతో కాకి ప్రయాణం ఇప్పుడు చిలుక వైపు మళ్ళింది. సరే, హంస చెప్పింది కదా అని మన కాకి ఇప్పుడు ఆ రంగురంగుల చిలుకను వెతుక్కుంటూ బయల్దేరింది. బహుశా అదే సంతోషంగా ఉన్న పక్షి అయ్యుంటుందేమోనని ఒక చిన్న ఆశ. అయితే చిలుక చెప్పిన విషయం ఇంకా విచిత్రం. నేను సంతోషంగా ఉన్నానా? ఎవరు చెప్పారు? నా ఈ అందమైన రంగుల వల్లే నన్ను ఎప్పుడూ పట్టుకుని పంజరంలో వేస్తారు అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను అంది. చూసారా, దాని అందమే దానికి పెద్ద శాపం అయ్యింది. ఇప్పుడు కాకి ప్రయాణం చివరి దశకు చేరుకుంది. ఒక జూలో అందమంటే ఇదేనేమో అనిపించే ఒక పక్షిని చూసింది. అదే నెమలి. ఆ జూలో వేల కొద్ది జనం ఆ నెమలి చుట్టూ చేరి దాని అందాన్ని చూసి మురిసిపోతున్నారు. ఆహా, ఓహో అని పొగుడుతున్నారు. ఎంత గొప్పగా ఉంది కదా. కాని ఇదంతా ఒక పంజరం లోపల జరుగుతోంది. అప్పుడు నెమలి చెప్పిన మాటలు వింటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఈ అందం వల్లే కదా నన్నిక్కడ బంధించారు. అలంకరణ కోసం నా ఈకలు పీకేటప్పుడు ఎంత నొప్పిగా ఉంటుందో తెలుసా అని తన బాధనంతా చెప్పుకుంది. ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఒకవైపు అందంగా ఉంది కాబట్టి పంజరంలో బందీ అయిన నెమలి, ఇంకోవైపు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకపోయినా స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగరగల కాకి. ఎంత తేడా కదా. ఇదే కథలో అసలైన క్లైమాక్స్. ఆ నెమలి ఏమన్నదో తెలుసా? నేనే గనక కాకిలా పుట్టుంటే ఎంత బాగుండేది, ఇష్టమొచ్చిన చోటికి స్వేచ్ఛగా ఎగిరిపోయేదాన్ని కదా అని. అంటే కాకి ఎవర్లా అవ్వాలని అనుకుందో వాళ్లే ఇప్పుడు కాకిలా ఉండాలని కోరుకుంటున్నారు. నెమలితో మాట్లాడాక మన కాకికి ఒక పెద్ద జ్ఞానోదయం కలిగింది. సరే, ఇంతకీ ఈ కథ మనకు ఏం నేర్పిస్తోంది? అవును, తన జీవితంలో మొదటిసారి కాకి కాకిగా ఉన్నందుకు సంతోషపడింది. తన ఉనికిని తాను ఇష్టపడింది. ఇక ఎవరిలా మారాల్సిన అవసరం లేదనుకుని సంతోషంగా ఆ ముని దగ్గరికి తిరిగి వెళ్ళిపోయింది. చూశారా, ఈ కథ మొత్తం ఒక విషయాన్ని చూపిస్తోంది. అదే అసంతృప్తి అనే వలయము.
అంటే మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం, వాళ్ల దగ్గర ఉన్నది మన దగ్గర లేదని బాధపడటం. ఇది మనలో చాలామంది చేసే పనే కదా. మరి ఈ అసంతృప్తి నుంచి బయటపడటమెలా? ఈ కథ కొన్ని సింపుల్ స్టెప్స్ చెప్తోంది. మొదటిది, అనవసరంగా ఇతరులతో పోల్చుకోవడం ఆపాలి. రెండోది, మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ఉన్నదానితో తృప్తిపడేవాడే నిజంగా సంతోషంగా ఉండేది. ఎందుకంటే పోలిక మొదలైతే ఇక దుఃఖానికి అంతం ఉండదు. చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే: నిజమైన సంతోషమనేది బయట ఎక్కడో దొరికే వస్తువు కాదు, అది మనతోనే మొదలవుతుంది.